యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు ఏలూరు రామరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాల్క సుమన్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాలు తెలంగాణ సంపదలను లూటీ చేసి కేసీఆర్ కుటుంబంకు కాపలా కుక్కలా ఉన్న బాల్క సుమన్కు రేవంత్ రెడ్డికి గానీ కాంగ్రెస్ పార్టీకి గానీ అనే హక్కు లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అనపర్తి యాదగిరి, ఇమ్మడి దశరథ, పోనగని నారాయణ, అత్తి సత్తయ్య, కెమిడి రవికుమార్, భాస్కర్, షఫరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రజలకు అనుకూలంగా పరిపాలిస్తున్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చెప్పు చూపిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్ గారిని గుండాల మండలం తరఫున ఖబర్దారు తెలియజేస్తున్నాం. ఇక నువ్వు ఒక త్వరగడి కాడి కుక్కవి 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో ఆడి గడి దగ్గర కుక్కలాగున్నావు. నువ్వు ఇలా రేవంత్ రెడ్డి మీద మాట్లాడకుంటే కేసీఆర్ దగ్గర మెప్పు ఉందలేని ఉద్దేశంతో మా రేవంత్ రెడ్డి గారికి ఆయన మీద మాట్లాడుతున్నావు. నువ్వు మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా పూర్తి కాలేదు. మీరు 10 సంవత్సరాల నుండి కూడా ఏం బీకలేదు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు. అన్నీ భూముల స్కాములు, ప్రాజెక్టుల స్కాములు అన్నీ చేసి పైసలు వెనకేసుకొని 7 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలను దుర్భేద్యమైన పరిస్థితికి తీసుకొచ్చింది. ఇవాళ మేము ఇచ్చిన 6 గ్యారంటీలను మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ 2 అమలు చేసిండు. రేపో మాపో ఇంకా 2 స్కీములను అమలు చేయడానికి మా ప్రభుత్వం రెడీగా ఉంది. మీకు 2 నెలలకే తొందర ఎక్కువై, ప్రెస్టేషన్ ఎక్కువై మా పదవి పోయింది, మేము పదవికి వస్తామో రామో అని ఇచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకా మా రేవంత్ రెడ్డి జోలికి వస్తే నీకు ఇలా చెప్పులతోటి చెప్తున్నాం. కానీ రేపు నీకు అన్ని దెబ్బలు పడతాయి. ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా మిమ్మల్ని తిరగనియరు. మా ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం, ప్రజలతోటి ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజలందరూ ఎన్నుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. నువ్వు ఉన్న గడి, నీ ఎదురుగానే ఉన్న గడి కాడ కుక్కవు నువ్వు. ఆ గడి ప్రజలు గుంజుకురు కాబట్టి నీ ముఖ్యమంత్రి పిచ్చిలేసి రోడ్ల పంటి అరుస్తున్నారు. గ్రామాలలో వీధి కుక్కలు ఎట్లయితే ప్రజల మీద కరుస్తున్నాయో మీరు అట్లా ప్రజల మీదకి ఎగబడి కరచడానికి ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ, మీరు ప్రజలు కట్టెలు తీసుకొని ఎమ్మడి జరిగే రోజు వస్తుంది. జాగ్రత్త, ఇప్పటి నుంచైనా మంచి పదవులు ఉండాలని కోరుతున్నాను.